So Gaming Act 1974 extend to the state of Telangana. So before starting Gaming Act మీకు ఒకటి చెప్తున్నా. గేమింగ్స్ జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్, ఇంకోటి గేమ్ ఆఫ్ ఛాన్స్. అయితే మన ఇండియన్ లాస్ ప్రకారము చూడు ఈ గేమ్ అనేది ఏంటంటే అన్ని స్టేట్లో అంటే గేమింగ్కి రిలేటెడ్ లాస్ ఏవైతే ఉంటాయో అన్ని స్టేట్లు ఒకలాగా లేవు. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని స్టేట్స్లలో ఓపెన్గానే బెట్టింగ్, ఇప్పుడు సపోజ్ గోవాలో అనుకోండి క్యాసినోలు బెట్టింగ్లు అనేది లైక్ అది ఇంకా ఓపెన్గా. సో ఇప్పుడు ఏంటంటే స్టేట్ టు స్టేట్ ఈ లాస్ అనేది వేరీ అవుతుంది. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. గేమ్ ఆఫ్ స్కిల్ అనేది వ్యాలిడ్, అంటే ఒకవేళ ఆ గేమ్లో స్కిల్ అనేది ఇన్వాల్వ్ అయితే అది వ్యాలిడ్. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ప్రాబబిలిటీ, విన్నింగ్ అండ్ లూజింగ్ ప్రాబబిలిటీస్ సరిగ్గా అంటే ఇప్పుడు అట్లా ఉండొచ్చు. ఇప్పుడు గేమ్ ఆఫ్ ఛాన్స్ అనమాట, ఇక్కడ స్కిల్ ఇన్వాల్వ్ ఉండదు. ఇప్పుడు సపోజ్ బెట్టింగ్ ఉంటుంది, ఎవరు గెలుస్తారో ఇప్పుడు మన ఇద్దరం బెట్టింగ్ పెట్టేస్తే ఎవరు విన్ అవుతుంది అనేది అసలు ఛాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్యూర్లీ లక్ బేసిస్, ఇక్కడ స్కిల్ ఎలిమెంట్ ఉండదు. ఓకే, ఇప్పుడు క్యారమ్స్ అనుకోండి అది స్కిల్, చెస్ అనుకోండి అది స్కిల్. ఎవరు విన్ అవుతారు అనేది మీకు ఆ గేమ్ మీద ఉన్న స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి గేమింగ్ యాక్ట్లో ఏమంటున్నాము, గేమ్ ఆఫ్ ఛాన్స్ అనేవి ప్రొహిబిటెడ్. ఓకే, తెలంగాణలో 2017లో జరిగిన అమెండ్మెంట్లో ఏమైందంటే చాలా వరకు ఆన్లైన్ గేమ్స్ విచ్ ఇన్వాల్వ్స్ రియల్ అండ్ వర్చువల్ మనీ, రియల్ మనీ కానీ వర్చువల్ మనీ కానీ. వర్చువల్ మనీ అంటే మీకు తెలుసు కదా, ఆన్లైన్లో ఉంటే ఇప్పుడు కాయిన్స్ లాగా, టోకెన్స్ లాగా, లేకపోతే పాసెస్ లాగా ఉంటే దాన్ని మీరు తర్వాత ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవడానికి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు వర్చువల్ మనీ అని. సో రియల్ అండ్ వర్చువల్ మనీతోని ఇన్వాల్వ్ ఉన్న ఎలాంటి గేమ్స్ అయినా విచ్ ఇంక్లూడ్స్ రమ్మీ, పోకర్, అవి కూడా తెలంగాణలో బ్యాన్ అయినాయి. అది కూడా కార్డ్స్ ఆట టైప్లో ఆన్లైన్లో ఉంటుంటాయి కదా గేమ్స్, ఒక టైప్. సో ఇది మనకి ఏమైందంటే తెలంగాణలో 2017లో మనకి ఒక మేజర్ చేంజ్ వచ్చింది. దానివల్ల ఆన్లైన్లో జరిగే రియల్ అండ్ వర్చువల్ మనీకి రిలేటెడ్ గుర్తుపెట్టుకోండి, ఏ రకమైన రియల్ మనీయే కాదు వర్చువల్ మనీ ఇన్వాల్వ్ అయినా కూడా అవి బ్యాండ్ అయినాయి. సో మనకి తెలంగాణలో అవి అలౌడ్ లేవు, అంటే ఇల్లీగల్ అన్నట్టు. ఓకే, బెట్టింగ్ యాప్స్ గురించి అవన్నీ కూడా తెలంగాణలో అవి బ్యాండ్. ఓకే, సో మీరు ఎగ్జామ్ రాసే టైంకి బెట్టింగ్కి రిలేటెడ్ న్యూస్లో ఏదైనా కరెంట్ అఫైర్ కానీ, ఏదైనా జడ్జిమెంట్ కానీ ఏదైనా మీకు కనిపిస్తే కాస్త అది మనసులో పెట్టుకోండి. రేపు మెయిన్స్లో రాసేటప్పుడు అది మీరు కోట్ చేయడానికి ఉంటుంది. ఎప్పుడైనా న్యూస్తో కొంచెం టచ్లో ఉండండి. ఓకే, మొత్తం ఎంటైర్ న్యూస్ గుర్తుండకపోయినా కూడా మన సిలబస్లో ఉన్న టాపిక్స్కి టచ్ అయ్యేటట్టుగా, ఎవిడెన్స్ యాక్ట్కి, సిఆర్పిసికి, వీటికి టచ్ అయ్యేటట్టుగా ఏదైనా ప్రొవిజన్ కనిపిస్తే అది మీద దాని మీద ఒక కన్నేసి పెట్టండి.